నువ్వు నాయనకు వచ్చినావు, అబుద్ధి చెప్పిపో. అసలు నీకు ఏమక్కుందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏమక్కుంది అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడున్న కేజ్రీవాల్ అంటే ఆయన కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేసావు. ఈయనప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీదనే నీకు దొరికింది అంటే నువ్వేం ప్లాన్ ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీ డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, నీ ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను, నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావు. నువ్వు మంచిదాని కావు కాబట్టి సస్పెండ్ చేసిన పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను బదినాడు కాల్మ గుంచుకుంటూ నేను మంచిదాని కాబట్టి పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి, తెలంగాణ అనుభవించి, అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వు బీసీలు కాపానికి బీసీలలో లీడర్లు నీకన్నా అయ్యన్నారు. బీసీలలో బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు? బీసీ వాదం ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుగుకుంటా, బతుకమ్మల పేర్లు చెప్పుకుంటా, కోట్లు సంపాదించి హైదరాబాద్లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది నేను. అందుకొచ్చే నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏ ఎమ్మెల్యే భయపడుతుండొచ్చు, కానీ కుక్కడపల్లి ఎమ్మెల్యే భయపడాడు. ప్రతి ఒక్క దగ్గరకు పోతావు, సీట్ల దగ్గరకు పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్లు చేస్తావు. ఎంతమంది ఫోన్లు చేసావు? నాలుగైదు రోజులు నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నాను ఎంతమంది దగ్గర డబ్బులు ఆఫర్ చేసావని. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో. జాగ్రత్త. నేనేం భయపడ్డాను కానీ నీ మొత్తం చిట్టా అయిపోతా. నీ చిట్టా నా దగ్గర ఉంది. మొత్తం రాష్ట్రం చిట్ట కాదు, నీ దేశం చిట్టా కూడా నా దగ్గర ఉంది. నీ వల్ల ఎంతమంది బలైపోయిన చిట్ట కూడా నా దగ్గర ఉంది. కానీ కేసీఆర్ నేను ప్రేమ అభిమానంతో నేను ఊరుకుంటున్నాను.